బ్రేకింగ్ న్యూస్. టాలీవుడ్ నిర్మాత కేదార్ మృతి టాలీవుడ్ లో కలకలం రేపుతోంది. కేదార్ గుండెపోటుతో దుబాయ్లో చనిపోయారంటున్నారు ఆయన సన్నిహితులు. అయితే కేదార్ మృతిపై మాజీ మంత్రి కేటీఆర్, ఆయన బావమరిది రాజ్ పాకాల నోరు తెరవకపోవడం ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎందుకంటే కేదార్తో కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు లింకులున్నట్టు గతంలోనే అనేక ఆరోపణలు వినిపించాయి. గతంలో డ్రగ్స్ కేసులో కేదార్ దొరికినప్పుడు రాజ్ పాకాల విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అప్పట్లోనే కేదార్ బిజినెస్ పార్ట్నర్ కారును రాజ్ పాకాల వాడినట్లుగా గుర్తించారు. దీంతో వీరందరి మధ్య సంబంధాలున్నట్లు అర్థమవుతోంది. మరోవైపు కేదార్ మృతిపై ఇంతవరకు కేటీఆర్ నుంచి కానీ రాజ్ పాకాల నుంచి కానీ ఎలాంటి స్పందన లేదు. మరోవైపు కేదార్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కేటీఆర్ ఎందుకు స్పందించలేదన్నారు. కేటీఆర్ విచారణ కోరతారా అని ప్రశ్నించారు. త్వరలోనే డ్రగ్స్ విచారణకు రాబోతుందన్నారు సీఎం రేవంత్. సీఎం వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారింది కేదార్ డెత్ కేసు. అంతేకాదు డ్రగ్ కేసు విచారణకు కేదార్ మృతికి లింక్ ఉందా అని అనుమానాలు కూడా మొదలయ్యాయి. పూర్తి వివరాలు మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, కేదార్ మృతిపై అనేకమైన సందేహాలు మొదలవుతున్నాయి. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఆజ్యం పోసినట్టుగా కనిపిస్తున్నాయి. అసలు ఏం జరిగింది? సీఎం రేవంత్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలేంటి? సినీ నిర్మాత కేదార్ దుబాయ్ లో మృతి చెందడం అనేది సంచలనాత్మకంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే కేదార్ మృతి పలు అనుమానాలకు తవిస్తుంది. అందులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కూడా కేదార్ మృతి తర్వాత అతను దుబాయ్ నుంచి పారిపోయి హైదరాబాద్ కు వచ్చాడు. కొద్దిసేపటి క్రితం బిఫ్టీవి రోహిత్ రెడ్డికి ఇంటికి వెళ్ళినా కూడా నేను హైదరాబాద్ లో ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళలేదని చెప్పి కూడా బయట నుంచి మాట్లాడిన పరిస్థితి కనిపిస్తోంది. తన చుట్టుపక్కల ఉన్న మంది మగాదులు అంటే అనుచరులకు, పిఏ గాని మిగతా వ్యక్తులకు కూడా ఎవ్వరు కూడా ఏ సమాచారాన్ని మీడియా వ్యక్తులు వచ్చినా బయట వ్యక్తులు వచ్చినా చెప్పకూడదని చెప్పి వాళ్ళకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేయడంతో వాళ్ళు కూడా బయటకు ఏ సమాచారం చెప్పలేదు. కానీ ఖచ్చితంగా దుబాయ్ లో కేదార్ మృతి తర్వాత ఆ కేసు తనకు ఎక్కడ చుట్టుకుంటుందో దుబాయ్ పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తారని చెప్పి కూడా రోహిత్ రెడ్డి మాత్రం పారిపోయి వచ్చాడని చెప్పి కూడా కొంత సమాచారం అందుతోంది. ఈ విషయాలను కూడా ఖచ్చితంగా బలం నిరూపించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్ లో కూడా పేర్కొన్నారు. ఎందుకంటే 3 మరణాలు కూడా ఖచ్చితంగా రాజకీయ కోణంలో జరిగాయి. వాటన్నిటిపైన కేటీఆర్ మాజీ మంత్రి విచారణ కోరతాడని చెప్పి కూడా బలంగానే వాళ్ళకు సవాల్ విసిరిన పరిస్థితి. ఎందుకంటే పైలట్ రోహిత్ రెడ్డికి, కేదార్ కు, అలాగే ఇప్పుడున్న ఎవరైతే ఈ వ్యవహారంలో మొత్తం చుట్టుకుంటున్న వ్యవహారంలో పైలట్ రోహిత్ రెడ్డి, కేదార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా బిజినెస్ పార్ట్నర్స్ గా గతంలోనే ఉన్నారు. రాడిసన్ పబ్ వ్యవహారంలో కేదార్ పట్టుబడ్డ క్రమంలోనే డ్రగ్స్ తోనే పట్టుబడ్డాడు. 2 పబ్బుల్ని కూడా హైదరాబాద్ లో నిర్వహిస్తున్నట్టుగా అప్పుడు పోలీసు విచారణలోనే వెల్లడించాడు. అంతకుముందే మాజీ మంత్రి కేటీఆర్ బామర్ది పాకాల రాజుతో కేదార్ హైదరాబాద్ లో కార్లకు సంబంధించిన బిజినెస్ కూడా నిర్వహించాడు. తదుపరి 2 పబ్బుల నిర్వహణ కావచ్చు, మిగతా రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సంబంధించి కూడా పాకాల రాజుతో కేదార్ వ్యాపార భాగస్వామ్యాన్ని నడిపాడు. మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి కూడా ఈ మాజీ ఎమ్మెల్యే అయిన తర్వాత రోహిత్ రెడ్డి ఓడిపోయిన తర్వాత హైదరాబాద్ లో బిజినెస్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ వదులుకొని దుబాయ్ లోనే బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలన్న క్రమంలోనే కేదార్ తో జతగట్టాడు. కేదార్ గాని రోహిత్ రెడ్డి గాని హైదరాబాద్ లో ఉన్న జూబ్లీహిల్స్, మాదాపూర్, బంజారాస్ లో ఉన్న పెద్ద వ్యాపారుల దగ్గర నుంచి కూడా కోట్ల రూపాయల డబ్బుని వీళ్ళు తీసుకున్నారు. అక్కడ కన్స్ట్రక్షన్ కంపెనీ నిర్వహించడానికి కూడా ఇక్కడ నుంచి 150 నుంచి 200 మంది వ్యాపారులు కూడా దుబాయ్ కి వీళ్ళే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి వాళ్ళందరినీ తీసుకొచ్చిన పరిస్థితి. వీళ్ళందరినీ ఆకర్షించడానికి కొంతమంది సినిమా తారలు కూడా బుక్ చేసుకొని కేదార్ పార్టీ నిర్వహించాడు. పార్టీ నిర్వహించిన తర్వాత డ్రగ్స్ తీసుకునే హెవీ డ్రగ్స్ తీసుకున్న తర్వాతనే నిద్రలోనే చనిపోయాడని చెప్పి కూడా కొన్ని బయటకు వచ్చాయి. అదే విషయం దుబాయ్ పోలీసు నుంచి హైదరాబాద్ సమాచారం వచ్చింది. మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ ని సపోర్ట్ చేసే విధంగా తనకు ఇన్పుట్స్ ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఉన్నాయి కాబట్టి కేదార్ మృతికి సంబంధించి ఖచ్చితంగా విచారణ కోర్టాడా మాజీ మంత్రి కేటీఆర్ అని చెప్పి సవాల్ విసిరాడు. మరి ఇప్పటికైతే బీఆర్ఎస్ శ్రేణుల నుంచి కానీ కేటీఆర్ నుంచి కానీ ఎటువంటి స్పందన తరాలేదు. ఎందుకంటే ఇప్పటికే 3-4 గంటలు దాటింది. రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్ లో ఢిల్లీలో మీ 2 అంటే ఈ ఒక్కటి కాక మిగతా 2 మృతుల పైన కూడా, ఒకటి అడ్వకేట్ రాజిరెడ్డి కావచ్చు, మరొకరు వరంగల్ ఈ మధ్యనే ఈ కేసీఆర్ పైన, హరీష్ రావు పైన కేసు వేసిన రాజలింగం కావచ్చు,
సో ఈ ముగ్గురు డెత్ సంబంధించి కూడా విచారణ కోరుతున్న బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మాజీ మంత్రి కేటీఆర్ కి సవాల్ విసిరాడు. సో మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ కూడా కేదార్ మృతి అయితే రాజకీయ రంగు పులుపుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే డ్రగ్స్ ఎపిసోడ్, అలాగే పైలట్ రోహిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి దుబాయ్ నుంచి పారిపోయి హైదరాబాద్ కు రావడం, తదుపరి విచారణ దుబాయ్ పోలీసులు చేసే వాటిపైన కూడా ఖచ్చితంగా పైలట్ రోహిత్ రెడ్డి భవితవ్యం ఆధారపడి ఉందని చెప్పొచ్చు. తన సొంత స్నేహితుడు చనిపోయినా కూడా రోహిత్ రెడ్డి ఎందుకు హైదరాబాద్ పారిపోయేస్తాడన్న వాటికి మాత్రం ఇప్పటికీ సమాధానాలు రావడం లేదు. రోహిత్ రెడ్డి కూడా తాను మాత్రము బయటకు మీడియాకు విడుదల చేసిన వీడియోలో కొద్దిగానే మాట్లాడాడు. తను హైదరాబాద్ లో ఉన్నట్టుగా చెప్పుకొచ్చాడు. శివరాత్రి శుభాకాంక్షలు అని చెప్పాడు. బిగ్ టీవీ తన ఇంటికి వెళ్ళినా కూడా భయంగానే దూరం నుంచి మాట్లాడే పరిస్థితి అతని నుంచి కనిపించింది. తను దుబాయ్ కి వెళ్ళలేదు, హైదరాబాద్ లో ఉన్నాను, మీ ముందు నేను కనిపిస్తున్నాను మాటలు మాత్రమే చెప్పాడు. కానీ దుబాయ్ పోలీసులు డ్రగ్స్ కోణంలో విచారిస్తే మాత్రం ఖచ్చితంగా పైలట్ రోహిత్ కు ఉచ్చు బిగిసే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఒకవేళ ఆ కేసుని ఎలా చూస్తారనేది కూడా దుబాయ్ పోలీసుల వ్యవహారం పైన ఆధారపడింది. ఇప్పటికైతే కేదార్ భార్య కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు దుబాయ్ కి వెళ్లారు. దుబాయ్ నుంచి ఆ మృతదేహాన్ని హైదరాబాద్ రప్పించడానికి వాళ్ళైతే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సో ఈ ఇన్వెస్టిగేషన్ క్రమంలో చూస్తే దుబాయ్ పోలీసులు ఒకవేళ పోస్ట్ మార్టం నిర్వహించి డెడ్ బాడీ అప్పగించే క్రమంలో అందులో వచ్చే రిపోర్ట్స్ ని బట్టి చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ దానిపైన కూడా ఎవరైతే వ్యాపారులు కావచ్చు, పైలట్ రోహితులు కావచ్చు, ఇంకా అందులో ఉన్న రాజకీయ నేతలు ఎవరన్నా ఉన్నా, సినీ ప్రముఖులు ఉన్నా, ఈ కేసులో మాత్రం తదుపరి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా దుబాయ్ పోలీసుల నుంచి చాలా పెద్ద ఎత్తున వీళ్ళు అంటే ఇన్వెస్టిగేషన్ క్రమంలో కూడా అంటే డ్రగ్స్ అనేది దుబాయ్ లో నిషిద్ధం. ఒకవేళ డ్రగ్స్ వాడి ఇందులో చనిపోయాడన్న దానిపైన రూఢి అయితే మాత్రం ఆ కేసు మరో టర్న్ తీసుకొని వీళ్ళందరికీ మాత్రం పెద్ద అంటే ఇన్వెస్టిగేషన్ క్రమంలో వీళ్ళందరూ పెద్ద ఎత్తున ఇరుక్కునే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నగేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.